మీరు ఎప్పుడైనా ఎక్కడున్నా ఎలా ఉంటున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మీరు ప్రేమగా ఉంటున్నారో, ఏ సిచ్యువేషన్లో మీకోసం మీరు నిలబడుతున్నారో, ఎక్కడ మీకోసం మీరు ముందడుగు వేస్తున్నారో, ఎక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెనకడుగేస్తున్నారో, ఇలా ఉన్నారా? లేదంటే ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా అందరితో స్మైలింగ్ ఫేస్తో చాలా బాగున్నట్లున్నారా? ఎందుకంటే ఒక మనిషి అన్న తర్వాత ఎమోషనల్ సేఫ్టీ ఉండడం చాలా ముఖ్యం. ఎమోషనల్ సేఫ్టీ ఎప్పుడు ఉంటుంది? మన ఎమోషన్ సేఫ్గా ఎప్పుడు ఉంటుంది? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా? మనము పొద్దున్నుంచి నైట్ వరకు ఎప్పుడు ఎంతమందిని కలుస్తుంటాము, ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. అంతమంది దగ్గర అన్ని సిచ్యువేషన్స్లో కూడా మన ఎమోషన్స్ ఒకేలాగా ఉండడానికి వీల్లేదు. అందరితో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ సాఫ్ట్గా కూల్గా కామ్గా ఇలా ఉండడానికి అసాధ్యం. అంటే మనం పైనికి నటిస్తున్నాం. అలా ఉంటే లోపల నలిగిపోతుంటాము, గిల్ట్ వచ్చేస్తుంది, ఎనర్జీ మనకి ఎమోషన్స్ అంతా చాలా మనల్ని సప్రెస్ చేసి పెట్టేస్తుంటాయి, చాలా ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఒక సిచ్యువేషన్లో మనకి ఇష్టం లేకుండా కూడా పైనికి నవ్వుతూ ఉంటాము, లోపల ఎంత నలిగిపోతూ ఉంటాం కదా. అది ఎమోషనల్ మెచ్యూరిటీ కాదు. మీకు ఎక్కడ నచ్చుతుందో అక్కడ నవ్వుతూ ఉండండి. ఎక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి మీరు పైనికి గట్టిగా మాట్లాడాల్సి వస్తుందా, మాట్లాడండి. మన ఎమోషన్స్ సేఫ్గా ఉండాలి. లోపలే ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉంటే మనలో ఎమోషనల్ సేఫ్టీ లేదు అని అర్థం. సో ఇక నుంచి మీరు ఎక్కడున్నారో, ఎవరితో ఉన్నారో అక్కడ మీరు ఎలా ఉన్నారో అని ఆలోచించుకోండి. మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? డ్రైన్ అవుట్ అయిపోతున్నాయా? లేదా పైనకి ఎలా ఉన్నారో, లోపలికి అలాగే ఉన్నారా? లేదా పైనకి ఒకటి లోపలికి ఒకటి అని ఉన్నారా అని ఆలోచించుకోండి.